నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలి. నగరంలో రాంబోట్ల దేవాలయం నుండి అమ్మవారిశాల వరకు ఏర్పాటు చేసిన కలశ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అమ్మాయిలు వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి అందానికే ప్రాధాన్యతను ఇవ్వకుండా అతని కుటుంబ నేపథ్యం, సంపాదన, యోగ్యతలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. నగరంలో అవోపా ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. 2017 సంవత్సరంలో కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. నగరంలోని కొత్తపేటలో జరిగిన మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు మండలం రుద్రవరం గ్రామంలో జరిగిన కురవ రాముడు హత్య కేసును ఛేదించి అందుకు వినియోగించిన వాహనాన్ని, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం. డిపిఓలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ. ఇక వివరాలు చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు రాంబోట్ల దేవాలయం నుంచి అమ్మవారిశాల వరకు ఏర్పాటు చేసిన కలశయాత్రను ఆయన ప్రారంభించారు. నగరంలోని రాంబోట్ల దేవాలయం వద్ద నుండి వాసవిమాల సందర్భంగా అమ్మవారిశాల వరకు ఏర్పాటు చేసిన కలశ యాత్రను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాత్ర నిర్వాహకులు శ్రీమతి జ్ఞానేశ్వరి, శేషగిరి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కలశ యాత్రలో 108 మంది మహిళలు పాల్గొని కలశాలు తలపై ఉంచుకుని యాత్రగా బయలుదేరటంతో యాత్రా మార్గం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. కలశ యాత్ర ముందు భాగంలో చిన్నారులు చేసిన కోలాటం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శేషగిరి శెట్టి మాట్లాడుతూ వాసవిమాల సందర్భంగా గత 18 సంవత్సరాలుగా కలశ యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు 108 మందితో కలశ యాత్రను నిర్వహించామని తెలిపారు. సోమవారం నాడు గాయత్రి హోమం, లక్ష పుష్పార్చన ఉంటాయని, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మంగళవారం దీపోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వాసవిమాల వేస్తున్నాము. వాసవిమాల వేసినప్పటి నుంచి కలశయాత్ర, అలాగే రాంబోట్ల దేవాలయం నుంచి చిన్నమ్మవారిశాల కలశయాత్ర, మరి రేపు ఉదయం 9 గంటలకు గాయత్రి హోమము, అలాగే రేపు సాయంత్రం లక్ష పుష్పార్చన, ఎల్లుండి దీపోత్సవం సాయంత్రం జరుగుతుంది. ఈ రోజు అభిషేకము జరుగుతుంది. కావున వైశ్య సోదరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఎంతో అదృష్టం చేశారు. కావున వైశ్య సోదరులంతా రేపు కూడా తప్పకుండా హోమానికి హాజరయ్యి, అలాగే లక్ష పుష్పార్చన సాయంత్రం ఉంది, దానికి కూడా హాజరు కావాలని కోరుతున్నాము. అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలా ప్రజలంతా అని ఈ హోమాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి అందానికే ప్రాధాన్యతనివ్వకుండా అతడి కుటుంబ నేపథ్యం, సంపాదన, యోగ్యతలను కూడా ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో అవోపా ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను ఆయన ప్రారంభించారు. నగరంలోని అవోపా సేవా సదన్లో జరిగిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి శమంతకమణి, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి, అవోపా నాయకులు రత్నప్రసాద్, సురేష్, జవహర్ బాబు, భోగనాథుల రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవోపా ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాలను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అవోపా ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. అమ్మాయిలకు వివాహం చేయాలనుకునే తల్లిదండ్రులు అబ్బాయి కుటుంబం నేపథ్యం, అలవాట్లు, ఆరోగ్యాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అమ్మాయిలు కూడా కేవలం అబ్బాయి అందాన్ని కాకుండా అతను తమను పోషించగలడో లేదో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అమ్మాయిలు చాలా టెన్షన్స్ ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు టెన్షన్ ఉండటంలో అబ్బాయిలకు టెన్షన్ ఎక్కువైంది. ప్రతి అమ్మాయి చక్రం తిప్పే మూడు కావాలనుకుంటారు. ప్రతి అమ్మాయి మంచి క్వాలిఫైడ్ మొగుడు ఉండాలనుకుంటారు. ప్రతి అమ్మాయి ఆజానుబాహుడు ఉన్నట్లు ఉండాలనుకుంటారు. సో ఈ సర్టిఫికేట్ల కోసం అబ్బాయిలకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.
ఒకవేళ అన్నీ ఉన్నా నట్ల వాళ్ళు సలహా ఇస్తుంటాం, వాడు ఏమైనా సంపాదిస్తుంటే చేసుకోమ్మా, తెల్లగా బుర్రగా ఉంటే ఏం ప్రయోజనము, పొడుగుగా ఉన్న ప్రయోజనం ఉంది, వాడు ఏమైనా సంపాదించి నీకు తిండి పెడతాడా, నేను చూసుకుంటాడా, అట్లా అవన్నీ చూసుకోమని మేము చెప్తుంటాం. అట్లా కొంతమంది అబ్బాయిలు ఇబ్బంది పడుతుంటారు. అన్నీ ఉన్నా అవలక్షణం వచ్చి సంపాదన ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులు అబ్బాయిలు విపరీతంగా పడుతున్నారు. అమ్మాయిలు పై చేయిలో ఉంటున్నారు. మరి అమ్మాయిలు షార్టేజ్ ఉన్నది ఒక సబ్జెక్టు, అమ్మాయిల కోరికలు ఎక్కువ కావటం కూడా ఒక కోరిక. సో నేను చెప్పేది మీకు మెసేజ్లోనే చెప్పేశాను. అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎప్పుడు అందం అనేది రెండవది వస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, అబ్బాయి అలవాట్లు అవి చూడండి. అబ్బాయి ఏమైనా మిమ్మల్ని చూసుకోగలుగుతాడా, అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడా, ఇవి అమ్మాయిలు కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని అంటున్నాను. అమ్మాయిలు తల్లులు కానీ తండ్రులు కానీ అబ్బాయి అల్టిమేట్గా పెళ్ళిళ్ళు చేసేది ఏమంటే అమ్మాయిల్ని చక్కగా చూసుకోవాలని. అమ్మాయిలు ఎందుకంటే మన ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోతారు, మొత్తం అమ్మాయిలు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ జీవితం అంతా వాళ్ళ బాధ్యతతో ఉంటుంది కాబట్టి. సో అబ్బాయిలు వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతారా, మీకు సరైన గౌరవం ఇస్తారా అనేది ఒకటి మీరు చూసుకొని ముందుకు పోతే అది హ్యాపీ లైఫ్ ఉండేదానికి ఉంటుంది అవకాశాలు. ఇంకా మీకు ఏదైనా కావాలంటే మీ అబ్బాయిని నచ్చినా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కనుక్కొని, అబ్బాయి అలవాట్లు అవి కనుక్కొని. మన అబ్బాయిలు చెడు అలవాట్లు ఉంటే నేను ఎప్పుడూ సర్టిఫై చేసుకోమని చెప్పాను. సో మీరు కొద్దిగా అలవాట్లు, వాళ్ళు ఏమన్నట్టు అలవాట్లు ఉంటేవరో అబ్బాయిలకు చెప్తున్నాను మానుకోండి అని చెప్తున్నాను. అబ్బాయిలకు ఎప్పుడు నేను చెప్పేది ఏమంటే 60 ఏండ్ల వరకు డిసిప్లిన్డ్గా ఉండండి. 60 ఏండ్లో 65 ఏండ్లు అయినాక ఇల్లు పొమ్మంటుంటుంది, కాటు రమ్మంటుంటుంది. నువ్వు తాగినా తందాలాడినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. 65 ఏండ్ల వరకు మీ మీద 65 ఏండ్ల వరకు మీ మీద ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, పెండ్లాము, అన్నదమ్ములు అందరూ డిపెండ్ అయి ఉంటారు. అంతమంది డిపెండ్ అయ్యేటప్పుడు అబ్బాయి ఒకడు చెడిపోతే మొత్తం ఇల్లు సర్వనాశనం అవుతుంటుంది. అందుకే అబ్బాయిలందరికీ నేను చెప్పేది, మా ఫ్యాక్టరీలో కూడా నేను నాన్ స్మోకింగ్ అలవెన్స్ ఇస్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ అలవెన్స్ ఇస్తున్నాను. నెలకు 40 లక్షలు ఖర్చు పెడుతుండేది ఇట్లా అలవెన్స్గా, అంటే అది తాగను అన్నందుకు ఇస్తుండేది ప్రపంచంలో ఒక టీజీ వెంకటేష్ అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే 60-65 ఏళ్ళైనాక నాకు రిటైర్డ్ పీపుల్ కూడా పనిచేస్తుంటారు. మీకు కావాలంటే ఓపుకుంటే తాగంటారు అని చెప్తుంటాను. మీకు ఓపుకుంటే మీ మీద ఇప్పుడు సంసారం మీద డిపెండ్ కాలే, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి మీ ఇంట్లో, ఎవరు ఏమైనా ఉంటే నీ పెళ్ళాన్ని కొద్దిగా చేసి పెట్టు, పో, కావాలంటే తాగి తందాలంటే పోరా అని చెప్తుంటాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫ్యూచర్, మళ్ళీ మీ పిల్లలు కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటారు. పిల్లలు మిమ్మల్ని చూసి చెడు అలవాట్లు నేర్చుకుండా ఉండదానికి ఇది నేను చెప్తున్నాను. సో రెండు మీకు వివాహక వేదికలో మీకు 2 సందేశాలు నాది అయిపోయింది. మై జాబ్ ఈజ్ ఓవర్. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి సన్మానించారు. కర్నూలును స్మార్ట్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తోందని ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని కొత్తపేటలో నిర్వహించిన మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎస్వి పాల్గొన్నారు. నగరంలోని కొత్తపేటలో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారు ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే కొత్తపేటలో ఉన్న సమస్యలు ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ షబీర్, రాఘవేంద్ర నాయుడు, చిన్నా, షేక్ అహ్మద్, దశరథ, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తపేటలో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో గుర్తించిన పలు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కర్నూలు నగరంలోని అన్ని వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించి 2017 సంవత్సరంలో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల కోసం, కుళాయి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులైన వారందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సగం వార్డు తిరగడం జరిగింది. ఈరోజు కూడా సగం వార్డు పూర్తి చేస్తున్నాం. చాలామందికి ఇక్కడ ఇల్లు లేవు, ఇల్లు కావాలని చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే అప్లికేషన్లలో సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఉండే వాళ్ళందరికీ, అర్హులందరికీ ఇల్లు ఇచ్చేలాగా ప్రయత్నం తప్పకుండా చేస్తాం.
అంతేకాకుండా ఇక్కడ అక్కడక్కడ కొద్దిగా డ్రైన్స్ సరిగా లేవన్నారు, డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరూ షబీర్ అయితేనేమి, దశరథ్ అయితేనేమి, రఘు అయితేనేమి, మిగతా మన చిన్న అయితేనేమి, షేక్ అహ్మద్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా తిరుగుతున్నారు. ఇక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. అన్ని కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. తప్పకుండా అందరి సమస్యలు తీరుతాం. అనంతరం ఎస్టీ షబ్బీర్ మాట్లాడుతూ కర్నూలు నగరంను ఎంపీ టీజీ వెంకటేష్ మరియు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. కర్నూలు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కురువ రాముడి హత్య కేసును ఛేదించి 7 నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ఆకి రవికృష్ణ అన్నారు. ఈ మేరకు కేసు మిస్టరీని ఛేదించిన డీఎస్పీ రమణమూర్తి ఇతర అధికారులకు రివార్డులను ప్రకటించారు. నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఎస్పీ రమణమూర్తి, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి, గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని రుద్రవరం గ్రామంలో జరిగిన కుర్రవ రాముడు హత్య కేసును డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం ఛేదించిందన్నారు. గ్రామంలో ఆధిపత్యం కోసం కురవ రాముణ్ణి పకడ్బందీగా పథకం వేసి హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారని, అయితే తాము అన్ని కోణాల నుండి విచారణ జరపగా అది పక్కా హత్యగా తేలిందన్నారు. కురవ రాముడు హత్యకు సంబంధించి బోయ కృష్ణ, బోయ విక్రమ్, దాసి బాలరాజు, బోయ లక్ష్మణ, బోయ ఎర్రమల, బోయ రాజు, బోయ మద్దిలేటులను అరెస్టు చేసి హత్యకు వినియోగించిన వాహనంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాముడిని హత్య చేసేందుకు నిందితులు నకిలీ ధృవపత్రంతో టాటా సుమో వాహనం, సెల్ ఫోన్, సిమ్ కార్డులను తీసుకున్నారన్నారు. కురవ రాముడి హత్య కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ రమణమూర్తి, సిఐ, ఎస్ఐ సిబ్బందికి రివార్డులను ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఉదాహరణకి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలని ప్రయత్నం చేయడం, సిమ్ కార్డ్స్, దొంగ సిమ్ కార్డులు తీసుకోవడం, ఇంకా రకరకాల ప్రయత్నాలు. ఓఎల్ఎక్స్ వరకు కూడా అసలు ఐడెంటిటీ కాకుండా వేరే ఐడెంటిటీ చెప్పడం, ఆ చేసేసి మెంబర్ చనిపోయే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎవిడెన్స్. వీళ్ళు ఏదైతే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు మార్చడానికి ప్రయత్నించారో దాని మీద కూడా మేము సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది. దాని కింద కూడా ఛార్జ్ షీట్లో మేము వాళ్ళ మీద అభియోగాలు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులోని ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగించారు. ఎవిడెన్స్ చాలా బలంగా సేకరించడం వల్ల ఈ కేసులో పోలీస్ శాఖ కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుంది. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. భవిష్యత్తులో చాలా కఠినంగా వ్యవహరిస్తాం వీళ్ళ మీద. అదేవిధంగా ఈ కేసుకి ఈ ఛేదించడానికి వచ్చిన అధికారులందరికీ కూడా, అధికారులకి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా రివార్డులు కూడా ప్రకటిస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇది ఒక కేసు స్టడీ కింద అందరికీ చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది మేము భావిస్తాం. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందిస్తున్న కోల్స్ మెమోరియల్ విద్యా సంస్థలను రిజిస్టర్ చేసిన రిజిస్ట్రార్ను అమ్మిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సుధాకర్ బాబు అన్నారు. ఈ మేరకు కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ ఎదురుగా జరిగిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎదురుగా క్రిస్టియన్ ప్రజలందరూ కలిసి క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణ కోసం నిరసన ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, ఆవిలాన్ బాబు, ప్రభుదాస్లతో పాటు ఫాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రిస్టియన్ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ నిరసన ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాల స్థలంను విక్రయించడం సరి అయినది కాదన్నారు. కోల్స్ కళాశాల గ్రౌండ్ను విక్రయించిన వ్యక్తిని రిజిస్టర్ చేసిన రిజిస్ట్రార్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. ఉన్న ఆస్తులన్నీ కొనేశారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈసీఐ కంపౌండ్ మొత్తాన్ని డిమాలిష్ చేసి ఈసీఐ స్కూల్కి అప్పగిపోమని. అయినా కోర్టు కేసుల పేరుతో మనం స్టే తెచ్చుకుని ఆపారు. ఈరోజు కోల్స్ కాలేజీ అతి ప్రతిష్టాత్మకమైన కాలేజీ 108 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కాలేజీని ఈరోజు ఎవరో దొంగదారు నుంచి మహబూబ్నగర్ నుంచి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఎవడప్ప సంబంధించి ఇది కర్నూలు ప్రజల సొత్తది. కర్నూలు క్రైస్తవులకే కాదు, కర్నూలులో నివసించే ప్రజల సొత్తది క్రైస్తవ ఆస్తులు. ఎందుకంటే వారు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరికీ చదువులు చెప్పారు, అందరినీ బాగు చేశారు.
కర్నూలు నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించి కర్నూలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి రవీంద్రబాబు అన్నారు. డైలివర్ కమిషనర్ తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని ప్రజలు వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యల గురించి, ముఖ్యంగా మంచినీటి సరఫరాలో ఏమైనా లోపాలున్నా, అలాగనే శానిటేషన్కి సంబంధించి కానీ, వీధి లైట్ల గురించి కానీ, ఈ డ్రైన్ క్లీనింగ్ గురించి కానీ, ఇటువంటి విషయాల పట్ల ఆఫీస్కి వచ్చి చెప్పుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీనికి పరిష్కారంగా ఇప్పటికే పురసేవ లాంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ పెట్టి మొబైల్ ఫోన్ యూజ్ చేయగలిగినటువంటి వాళ్ళు, స్మార్ట్ ఫోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి వాళ్ళు పురసేవ యాప్ ద్వారా కూడా ఆఫీస్కి సమాచారం తెలియజేసి ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండానే సమస్య పరిష్కారం పొందేటువంటి వెసులుబాటుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి అదనంగా ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 8:30 వరకు ఒక గంట పాటు నగరంలోని ప్రజలు నేరుగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి వారి సమస్య గురించి చెప్పుకొని పరిష్కారం పొందడానికి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గత 6 మాసాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వారం కూడా సగటున 20 నుంచి 21 కాల్స్ వస్తున్నాయి. ఒక కాల్ వచ్చినప్పుడు దాని సమాచారం తీసుకోవడం, అన్ని విషయాలని తెలుసుకోవడము, దానికి సంబంధించినటువంటి అధికారిని క్షేత్రస్థాయికి పంపించి సమాచారం తీసుకొని పరిష్కారం చేయగలిగినటువంటి వాటిని అక్కడే పరిష్కారం చేయడము, ఏవైనా నిధుల అవసరం ఉంటే అదేవిధంగా టెక్నికల్ శాంక్షన్స్ అవసరమైతే వాటిని ప్రతిపాదన తయారు చేసి సంబంధిత అధికారికి పంపించడం. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే క్రమంలో చాలా వరకు పరిష్కారం పొందుతుంది. ప్రజలు కూడా మంచి ఏర్పాటు చేశారని ఉన్నారు. 1-2 ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కొంత టైం అవసరం అవుతుంది. అయితే ఇదే అవకాశం తీసుకొని కొంతమంది ప్రజలు వారి ప్రాంతాల్లో కొత్త రోడ్లు కావాలని, కొత్తగా పార్క్ కావాలని, కొత్తగా డ్రైన్లు కావాలని ఇటువంటి విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. అయితే అది సెకండ్ ప్రయారిటీ తీసుకుంటాము. మొదటి ప్రాధాన్యత ఏంటంటే ఏవైనా ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పనుల్లో సర్వీసెస్లో ఆలస్యమైన, సర్వీస్లో లోపాలున్నా, సిబ్బంది డ్యూటీకి హాజరు కాకపోయినా ఇటువంటి లోపాలను సరిచేయడానికి ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల విరామం తర్వాత నటించిన ఖైదీ నంబర్ 150వ చిత్రం సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘ నాయకులు అన్నారు. నగరంలోని వెంకటేష్ థియేటర్లో ఖైదీ నంబర్ 150 చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని వెంకటేష్ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో అభిమాన సంఘం నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 101 జీవోను విడుదల చేస్తే అధికారులు ప్రభుత్వ విధానానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెదేపా వికలాంగుల సంఘం నాయకులు ఎల్లప్ప ఆగ్రహం వెలుబుచ్చారు. ఈ మేరకు నగరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా ₹1,00,000 విలువ చేసే బైకుని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము జీవో MS నెంబర్ 101ని విడుదల చేస్తే దీన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో దివ్యాంగులను ముప్పుతిప్పలు పెట్టాలనే ఒక నీచమైన ఆలోచనతో ఇప్పటికే దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి దివ్యాంగులను ఇంకా ఇబ్బంది పెట్టాలనేటువంటి నిరంకుశంతో, నీచమైన ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు జీవో MS నెంబర్ 31 తీసుకొచ్చి కేవలం ప్రొఫెషనల్ కోర్సు చదువుకున్న వాళ్ళకు మాత్రమే, అది బ్యాంక్ లెటర్ ఉన్న వాళ్ళకు మాత్రమే, దాంట్లో 50% సబ్సిడీ మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి షరతులు పెట్టి పత్రిక ప్రకటన చేయడం ఇది నీచమైనటువంటి చర్య అని, ఇది ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నదని, దీన్ని రద్దు చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా హక్కులు ఏవైతే ఉండవో జీవో MS నెంబర్ 101ని సాధించుకోవడానికి నిరంతరం కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప డిమాండ్ చేశారు. నగరంలోని 11వ వార్డు పరిధిలో రాజేశ్వరి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ వార్డు మహిళా నాయకురాళ్లు సంతోషమ్మ, షమీం బి ఆ కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం అందించి మీడియాతో మాట్లాడారు. వార్డులో చంద్రన్న బీమా కట్టించినాను. MT రాజేశ్వరి అనే ఆమె సర్దురాలు ఈ రోజున ఉదయం 6 గంటలకు చనిపోయింది. ఆ బీపీ రేజ్ అయ్యి నెత్తి నరాలు చిట్టిపోయి ఈరోజు ఉదయం జనరల్ హాస్పిటల్లో 6 గంటలకు చనిపోయింది. మేము చంద్రన్న బీమా కట్టించిన తరపు నుండి సమైక్య తరపు నుండి ₹5,000 ఆర్థిక సాయం అందజేసినాం. నేను, షమీం బాను
మా 11వ వార్డు మాది. సిటీ న్యూస్ ముగించబోయే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలి. నగరంలో రాంబోట్ల దేవాలయం నుండి అమ్మవారిశాల వరకు ఏర్పాటు చేసిన కలశ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అమ్మాయిలు వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి అందానికే ప్రాధాన్యతను ఇవ్వకుండా అతని కుటుంబ నేపథ్యం, సంపాదన, యోగ్యతలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. నగరంలో అవోపా ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. 2017 సంవత్సరంలో కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. నగరంలోని కొత్తపేటలో జరిగిన మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు మండలం రుద్రవరం గ్రామంలో జరిగిన కురవ రాముడు హత్య కేసును ఛేదించి అందుకు వినియోగించిన వాహనాన్ని, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం. డిపిఓలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.